హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అదే విధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక చూసుకున్నట్టయితే మనకి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల చొప్పున అయితే ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారనమాట. అదే విధంగా ఇప్పుడు వచ్చిన డబుల్ బెడ్రూమ్ల విషయంలో L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ 5 లక్షలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పూర్తి చేసుకోవడానికి అయితే కృషి చేసుకోమని అయితే చెప్తున్నారు అనమాట. మరి అది ఎందుకు అంటే పాత గవర్నమెంట్ ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి ఉన్నాయో అవి అదే విధంగా పెండింగ్ లో ఉన్నాయన్నమాట. వర్క్స్ కొన్ని దిక్కుల బేస్మెంట్ లేపున్నాయి, కొన్ని దిక్కుల పిల్లర్లు అదే విధంగా ప్లాస్టింగ్ చేయకుండా కూడా చాలా అయితే 96,000కి పైగా అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అలా కట్టి వదిలేశారనమాట. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అలాట్మెంట్ చేసి ఎవరైతే ఇల్లు ఉన్నారో ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ముందుకు వచ్చి చేస్తా అంటేనేమో ఏం పర్లేదు, వాళ్ళే చేసి ఇస్తారు. లేదనుకుంటే మాత్రం ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే 5 లక్షలు చొప్పుడైతే ఇచ్చేసి కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు అనమాట. ఇదే విధంగా ఇక్కడనే కాదు చాలా దిక్కులు అయితే మనం చూసుకోవచ్చు. ఈ ఎక్కడైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయన్నమాట. మనకి బాలాపూర్ దగ్గరలో కాంప్లెక్స్ కాలనీ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ కూడా దాదాపు ఒక 600 డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే బాలాపూర్ కొంచెం మిస్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక 30-35 చేంజ్ అయితే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట. అంటే 2 ఫ్లోర్లే, G+2 అనేది అంటారు కదా, 2 ఫ్లోర్లే అనమాట. అవి కూడా పిల్లర్లు వేసి గోడలు అయితే కట్టి ఉన్నాయి అనమాట. ప్లాస్టింగ్ కానీ మిగతా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి అయితే పూర్తి కాలేవు. ఇలాంటి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవి L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందంటే నేను చెప్పారనమాట. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి ఇది ఒక మంచి అప్డేట్ అనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అదే విధంగా మనకి G+3 విధంగా అయితే ఈ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టబోతున్నారు. 16 మురికివాడలలో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు అనమాట. ఇదనమాట ఇవాటి వీడియో వచ్చేసరికి. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేమైతే ఖచ్చితంగా అయితే రిప్లై అనేది ఇస్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీ ముందుకైతే వస్తాను. జై హింద్.